అందరికీ నమస్కారం. కథాలోకానికి స్వాగతం. కథాలోకంలో ఈరోజు మనం అవధానుల విజయలక్ష్మి గారు వ్రాసిన గూడు మరిచిన గువ్వ అనే కథని విందాం. పాపం బీదవాడు. నాకు వాణ్ణి చూసినప్పుడల్లా బోలెడు జాలేస్తూ ఉంటుంది. నాకైతే ఇంత పెద్ద మేడ ఉంది. ఇంటి నిండా 20 మంది నౌకర్లున్నారు. మేడ నిండా ఎయిర్ కూలర్లున్నాయి. నేల నిండా కుషన్ కుర్చీలున్నాయి. నెలకు 10 లక్షలు మిగిల్చే బోలెడు వ్యాపారాలున్నాయి. ఆ వ్యాపారాల్లో తిరగడానికి 4 కార్లున్నాయి. ఆ కార్లలో తిరగడానికి బంధుబలగం బోలెడుంది. మరి పాపం వాడికో ఓ గోచీగుడ్డ, డోక్కుపోయిన సత్తుగిన్నె, సొట్టలు పడిన జర్మన్ సిల్వర్ గ్లాసు తప్ప మరేమీ లేవు. అందుకే రోజు పొద్దున్నే వాడికో 20 పైసలు దానం చేసేస్తూ ఉంటా. మేడ మీద నుంచి నేను 20 పైసలు విసిరేస్తాను. అది గేటు కవతల పడుతుంది. వాడు ఆ బిళ్ళ గురించి మట్టిలో కాసేపు వెతుక్కుంటాడు. బిళ్ళ దొరకగానే ఏదో పాడుకుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోతాడు. నెల రోజుల క్రితం గేటుకెదురుగా ఉన్న వేప చెట్టు కింద మేడలోనో నీడలోనో ఏడనుంటే నేమి గువ్వ పాడు మనసును పట్టి ఉంచిన పరమశివుడే నీవు గువ్వ అని పాడుకుంటూ ప్రత్యక్షమయ్యాడు వాడు. వాచ్మెన్ వాడిని గెంటేయబోయాడు. నేనే వద్దని వారించాను. గేటు బయటే ఉన్నాడుగా, ఉండని. గేటు దాటి లోపలికి వస్తే అప్పుడు చూద్దాం అన్నాను. అప్పటినుంచి వాడి జోలికి పోలేదు వాచ్మెన్. నేను పొద్దున్నే మేడ మీద కిటికీ దగ్గర కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు 3 రాళ్ల పొయ్యి మీద బొచ్చె పెట్టి కాచుకున్న ద్రవమేదో తాగుతూ కనిపిస్తాడు వాడు. మధ్యాహ్నం భోజనం అయ్యాక వక్క పలుకు నములుతూనే కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ చెట్టు కింద నీడలోనే ప్రత్యక్షమవుతాడు వాడు. ఓ ఎండు రొట్టెలో ఒక పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటూనో, అడుక్కు తెచ్చుకున్న రకరకాల అన్నాలు కలిపేసి నోట్లో అంతంత ముద్దలు కుక్కుకుంటూనో కనిపిస్తాడు. రాత్రి నిద్రపోయే ముందు కిటికీ తెర లాగుదామని కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు తల కింద చేతులు పెట్టుకుని ఆ మట్టిలోనే వెల్లకిలా పడుకుని నక్షత్రాలను చూస్తూ ఏదో పాడుకుంటూ కనిపిస్తాడు. ఆ రోజు ఉదయాన్నే రోజులా కిటికీలోంచి గేటు బయట చెట్టు కింద ముష్టివాణ్ణి చూస్తున్నాను. సార్ కాఫీ అంటూ ట్రాలీ తోసుకుంటూ వచ్చాడు రామన్న. ఓ ప్లేట్లో దట్టంగా వెన్నపూసిన 4 బ్రెడ్ ముక్కలు, ఆ పక్కనే బాగా ఉల్లిపాయలు వేసి నేతిలో బాగా వేయించిన 2 ఆమ్లెట్లు, మరో ప్లేట్లో ఎర్రటి యాపిల్ ముక్కలు. బ్రెడ్ అందుకుని కొరుకుతూ కాఫీ అన్నాను రామన్నతో. ఖరీదైన చైనా క్లే కెటిల్లోంచి డికాషన్ ఒక పెద్ద కప్పులోకి వంపి చిక్కటి మేగడపాలు వేసి నిమిషాల్లో నొరగలు కక్కే కాఫీ తయారు చేసి ఇచ్చాడు రామన్న. చెట్టు కింద ముష్టివాడు పొయ్యి మించి బొచ్చె దింపి గ్లాసులోకి ఆవిర్లు కక్కుతున్న ద్రవమేదో దింపి ఊదుకుని తాగుతున్నాడు. ఏమిట్రా వాడు తాగేది అని రామన్నని అడిగాను. ఏ అంబలో అయి ఉంటుంది సార్ అన్నట్టు, అంబలంటే మీకు తెలదు కదా, ఇన్ని నీళ్ళల్లో గుప్పెడు నూకలో జొన్నలో వేసుకుని కాసుకుని తాగుతారు. అసుంటోళ్ళు ఇంకేం తాగలరు సార్ అన్నాడు రామన్న. పాపం అన్నాను ఎప్పట్లాగే. నాకు వాడి మీద జాలి పొంగి పొల్లుతూ వచ్చేస్తోంది. జేబులన్నీ తడిమి ఓ పావలా బిళ్ళని తీసి వాడు నా వైపు చూడగానే కిటికీలోంచి విసిరేశాను. కాసేపు మట్టిలో ఆ బిళ్ళని వెతుక్కుని దొరకగానే ఏదో పాడుకుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు వాడు. అదిగో నాకు కాస్తో కూస్తో కోపం వచ్చేటప్పుడే. బిళ్ళ తీసుకోగానే చల్లని ప్రభువులు సల్లంగా ఉండాలి అని అనొచ్చుగా. పోనీ అంతంత మాటలు రాకపోతే సలాం దొరా అని తలెత్తి అనొచ్చుగా. పోనీ అలా కూడా అనకపోతే తలెత్తి ఓసారి కృతజ్ఞతగా చూడొచ్చుగా. అవేమీ చెయ్యడు. అసలు మేడ మీద ఓ మనిషి ఉన్నాడన్న విషయమే తెలియనట్లు తనలో తాను పాడుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం బీదవాడు అని నేను అట్టే కోపం తెచ్చుకోకుండా ఊరుకుంటాను. ఆ రోజు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈ మధ్య తరచుగా తల తిరుగుతోంది. మాట్లాడుతుంటే కోపము చిరాకు ఎక్కువైపోతున్నాయి. పైగా ఓసారి స్వల్పంగా గుండెపోటు కూడా వచ్చింది. హై బ్లడ్ ప్రెషర్ అన్నారు డాక్టర్. ఏం సార్, మీ బిజినెస్ వ్యవహారాల్లో రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు అని అడిగాడు. రమారమి రోజుకి 20 గంటలు అని చెప్పాను నేను. చూడండి, మీకింత ఎక్కువగా రక్తపోటు ఉన్నప్పుడు
బుర్రని అంతగా వేడెక్కించకూడదు. పైగా బిజినెస్ అంటే బోల్డ్ టెన్షన్లు ఉంటాయి. కొన్ని వ్యాపారాలు పోనీ ఎవరికైనా అప్పచెప్పేయకూడదు అన్నాడు డాక్టర్. నాకు షాక్ కొట్టినట్లయింది. అమ్మో, వ్యాపారం ఇంకొకరికి అప్పచెప్పడమే, కొంప మునిగిపోదు. అప్పుడెప్పుడో ఓసారి బొంబాయి వెళ్ళి అక్కడ తప్పనిసరిగా ఓ 10 రోజులు ఉండిపోవలసి వచ్చి హోటల్ వ్యాపారం తోడల్లుడికి అప్పచెప్తే అంతా నానా గందరగోళం చేసేశాడు. 20,000 లాభం పోగొట్టేశాడు. అప్పటి నుంచి చచ్చినా ఎవరికి వ్యాపారం అప్పచెప్పదలుచుకోలేదు. అదే మాట చెప్పాను డాక్టర్కి. అదోలా నవ్వాడు డాక్టర్. సరే, మీకు టెన్షన్లు తగ్గించుకోవడం ఇష్టం లేనప్పుడు స్ట్రిక్ట్గా డైటింగ్ చేయక తప్పదు. పంచదార పూర్తిగా మానేయాలి, ఉప్పు సగం తగ్గించేయాలి, నూనె వస్తువులు అస్సలు తినకూడదు, ఉడకపెట్టినవి పచ్చివి కూరలు ఎక్కువగా తినాలి. ఇవన్నీ మీరు చేయకపోతే ఏదో ఒకరోజు మీకు గుండెపోటు వచ్చేస్తుందన్నాడు డాక్టర్. ఇంకా ఆ మర్నాటి నుంచే నురగలు కక్కే చిక్కటి కాఫీ, దట్టంగా వెన్నరాసిన బ్రెడ్డు నా దగ్గరికి రావడం మానేశాయి. నల్లటి డికాషన్ కాఫీ, ఉడకబెట్టిన కోడిగుడ్లు, పొడి బ్రెడ్ ముక్కలు, ఇవి నా ఉదయపు పలహారం. అమ్మయ్య, గుండెపోటు భయం తగ్గింది అని సంతృప్తిగా నిట్టూర్చాను. ఆ సంతృప్తి అట్టే రోజులు నిలవలేదు. మరో 2 నెలలకే మరో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి కడుపులో విపరీతమైన నొప్పి, మంట. కడుపులో అల్సర్, ఆపరేషన్ చేయాలి అన్నాడు డాక్టర్. ఆసుపత్రిలో వారం రోజులు వృధా అయిపోయాయి. మీరు మసాలాలు కారాలు ఎక్కువ తింటారా అని అడిగాడు డాక్టర్. అవునన్నాను. ఉప్పు మానేసి తీపి మానేసి ఇంకేం తినాలి, అందుకే ఈ మధ్య కారాలు ఎక్కువగా తింటున్నాను అని చెప్పాను. మీరు అంత ఎక్కువగా మసాలాలు తింటున్నప్పుడు దానికి తగ్గట్టుగా నూనె తినాలి, పాలు తాగాలి అన్నాడు డాక్టర్. నేను హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన విషయం, నా హై బ్లడ్ ప్రెషర్ విషయం చెప్పాను. మీరిలా మసాలాలు కారాలు తింటే మళ్ళీ అల్సర్ రాక తప్పదు. అందువల్ల మీరు నూనెలు పాలు అయినా ఎక్కువగా తీసుకోవాలి, లేదా మసాలాలు కారాలు డికాషన్ కాఫీలు మాంసం ఇవన్నీ పూర్తిగా మానేయాలి అన్నాడు డాక్టర్. మసాలాలు మానేయకుండా ఉండాలంటే నూనెలు తినాలి, నూనెలు తింటే గుండెపోటు వస్తుంది, గుండెపోటు రాకుండా ఉండాలంటే కొన్ని వ్యాపారాలు వదులుకోవాలి. అమ్మో, మన వల్ల కాదు. తీపి ఉప్పు నూనె ఎలాగూ వదిలేశాను, పులుపు కారం కూడా వదిలేస్తే పోలా అనుకున్నాను. సరే డాక్టర్, కారం పులుపు కూడా మానేస్తాను అని చెప్పాను. నేనేమి తినచ్చో ఏమేమి తినకూడదో పెద్ద లిస్టే చదివాడు డాక్టర్. పులుపులు కారాలు మాంసాలు కోడిగుడ్లు కాఫీలు టీలు అన్నీ మానేయమన్నాడు. వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తే ఏ రాగి మాల్టో బార్లీ మాల్టో తాగమన్నాడు. చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే పల్చని మజ్జిగ తాగమన్నాడు. మర్నాడు పొద్దున్నే అందమైన పెద్ద చీనాక్లే కప్పులో ఆవిర్లొస్తున్న రంగులేని ద్రవ పదార్థం ఏదో తెచ్చిపెట్టాడు రామన్న. నోట్లో పోసుకుంటే రుచి పచి ఏదీ లేదు. ఏంటిది అని అడిగాను. బార్లీ మాల్ట్ సార్, వినయంగా అన్నాడు వాడు. ఏ రోగము లేకపోతే ఇందులో కాసిని పాలు పంచదార ఉప్పు వేసుకుని తాగొచ్చు, కానీ డాక్టర్ వద్దన్నాడుగా అనుకున్నాను. మనసులో తిక్క రేగింది. ఛీ, బుద్ధిలేని డాక్టర్ ఏదో చెప్పాడు, వెళ్ళి ఇంత పంచదార ఉప్పు పట్టుకురా పో అని రామన్నని కసరబోయాను. వెంటనే రక్తపోటు, గుండెపోటు, అల్సరు అన్నీ గుర్తొచ్చేసాయి. వీటన్నిటితో పాటు చేతిలోంచి జారిపోయే వ్యాపారాలు కూడా గుర్తొచ్చాయి. అంతే, కిక్కురు మనకుండా కప్పులోని ద్రవాన్ని కాస్త కాస్త తాగుతూ కిటికీలోంచి కిందకి చూశాను. చెట్టు కింద ముష్టివాడు పొయ్యి మించి బొచ్చెను దించి అందులో ఇంత ఉప్పు వేసుకుని ఆనందంగా తాగుతున్నాడు. ఆ ముష్టివాడు తాగేది నేను తాగేది ఒకటే, పేరులోనే తేడా. అది అంబలి, ఇది మాల్టు అనుకున్నాను. పైగా వాడు దాంట్లో ఉప్పు కూడా వేసుకున్నాడు, అదృష్టవంతుడు. ఆ ముష్టాడి మీద జాలి తగ్గిపోయి కోపం ముంచుకొచ్చింది. పచ్చి రొట్టెలో పాయసమ్మో, ఏది తింటేనేమి గువ్వ, పదును కోపం వదులుకుంటే పరమశివుడే నీవు గువ్వ. కాచుకున్నదేదో తాగేసి హాయిగా తత్వాలు పాడుకుంటున్నాడు. నాకు కోపం ఇంకా పెరిగిపోయింది. వెధవ, డబ్బు తీసుకున్నప్పుడు తలెత్తైనా చూడ్డు, ఇవాళ వీణ్ణి ఏడిపించాలి అనుకున్నాను. రోజులో 20 పైసలు కాకుండా వెతికి వెతికి
ఓ 10 పైసల బిళ్ళ తీసి వాడి వైపు విసిరేశాను. రోజు 20 పైసలు ఎలా తీసుకుంటాడో ఇవాళ 10 పైసలు అలాగే తీసుకున్నాడు. రోజులాగే పరమశివుడే నీవు గువ్వ, పరమశివుడే నీవు గువ్వ అని పాడుకుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ మధ్య విపరీతంగా మెడ నొప్పి, వెన్నుపోటు వస్తున్నాయి. స్పాండిలైటిస్ అన్నాడు డాక్టర్. మీరు రోజులో చాలా భాగం కుర్చీలో కూర్చోవలసి వస్తోందా అని అడిగాడు. అవును, వ్యాపారం వ్యవహారాలు చూసుకునేందుకు రోజుకి 10-12 గంటలు టేబుల్ ముందు కూర్చోవలసి ఉంటుంది. ఆ పైన మీటింగుల్లో రోజుకి 4-5 గంటలు కూర్చోవలసి ఉంటుంది. ఇకపోతే అటు ఇటు తిరగడానికి కారులో 2-3 గంటలు కూర్చోవలసి వస్తోంది అని చెప్పాను. చూడండి, మీకు ఈ వెన్నుపోటు తగ్గాలంటే రోజుకి 4-5 గంటలు కుర్చీలోంచి దిగి నేల మీద కాళ్ళు ముడుచుకుని కూర్చోవడమో, వెళ్ళకీలా పడుకోవడమో చెయ్యాలి అన్నాడు డాక్టర్. అమ్మో, రోజుకి 4 గంటలే? గంట ఖరీదు 2000. అంత డబ్బు నేను వెచ్చించలేను అన్నాను. ఆఫీస్ వేళల్లో అంతసేపు కుర్చీ దిగి గడపడం కుదరదు డాక్టర్ గారు, మరో మార్గం లేదా అన్నాను. ఓకే, పని వేళల్లో మీరు రిలాక్సేషన్కి అంత టైం వెచ్చించలేనప్పుడు నేను చెప్పినట్లు చేయక తప్పదు. భోజనం రోజు డైనింగ్ టేబుల్ మీద కాకుండా కింద నేల మీద కూర్చుని చెయ్యండి. రాత్రి పరుపు మీద కాక గట్టి నేల మీద తల కింద ఏమీ పెట్టుకోకుండా పడుకోండి. ఇకపోతే ఆఫీస్లో ఎలాగూ కుదరదు కాబట్టి ఇంట్లో చేసుకునే పనులన్నీ కుర్చీలో కాకుండా కింద నేల మీద కూర్చుని చేసుకోండి. ఇవన్నీ కాక చెప్పబోయే ఎక్సర్సైజులు రోజుకి 15 గంట పాటు చేయండి అని చెప్పాడు డాక్టర్. ఇక అప్పటి నుంచి నాకు నేల మీదే భోజనం, నేల మీదే పడక. ఆ రోజు మధ్యాహ్నం మేడ మీద గదికెదురుగా చిరుచాప మీద కూర్చుని వెండి పళ్ళెంలో పెట్టిన 2 పుల్కాల్లోనూ వెజిటబుల్ సలాడ్ నంచుకుని చిరాగ్గా తింటుంటే గేట్ అవతల చెట్టు కింద ఎండు రొట్టెలో పచ్చి ఉల్లిపాయ నలుచుకు తింటూ ముష్టివాడు కనిపించాడు. పుల్కాలు, ఎండు రొట్టెలు, వెజిటబుల్ సలాడ్, పచ్చి ఉల్లిపాయలు. కోపంగా పళ్ళు నూరుకున్నాను. ఏదో తిన్నాననిపించి పరుపు వేసిన పెద్ద డబుల్ కాట్ మంచం పక్కనే నేల మీద చాప మీద వెళ్ళకీలా పడుకున్నాను, చిన్న కునుకు తీద్దామని. పట్టుపరుపో గట్టి నేలో ఏడనుంటే నేమి గువ్వ, ఉరుకు చింతల పరుగు నాపిన పరమశివుడే నీవు గువ్వ. కింద నుంచి ముష్టివాడు పాడుకుంటున్న తత్వం నాకు వినిపించింది. అంతకంతకి స్వరం పెంచి పాడేస్తున్నాడు వాడు. నిద్ర తేలిపోయింది నాకు. లేచి కిటికీలోంచి కిందకి చూశాను. అలా పాడుకుంటూ వాడు గదిలో ఎంతసేపు నేను ఎలా పడుకున్నానో వాడు అచ్చం అలాగే మట్టిలో పడుకున్నాడు. నాకు తిక్క రేగిపోయింది. ఏదో రాజభవనంలో పడుకున్నట్లు ఎంత దర్జాగా పడుకున్నాడో వెధవ. వాడికి బుద్ధి చెప్పాలనిపించింది. ఎప్పుడో బీరువాలో పడేసిన 2 పైసల బిళ్ళని వెలికి తీసి వాడి ముందుకు విసిరేశాను. వాడి కళ్ళల్లో నిరాశ చూద్దామనుకున్న నాకు నిరాశే మిగిలింది. 20 పైసల బిళ్ళలు ఎలా తీసుకున్నాడో దీన్ని అలాగే తీసుకున్నాడు. పైగా ఎప్పట్లాగే పరమశివుడే నీవు గువ్వ, పరమశివుడే నీవు గువ్వ అని పాడుకుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. కాలు నేలకేసి కసిగా బాదాను. మరో 4 రోజులకే మళ్ళా మరో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. స్కిన్ స్పెషలిస్ట్. వారం రోజుల నుంచి చర్మం అంతా పొడిబారి ఒకటే దురదలు, మంటలు. ఈ దురదలతో రాత్రంతా నిద్రలేక పగలు వ్యాపారం పనుల మీద బొత్తిగా శ్రద్ధ పెట్టడం కుదరడం లేదు. మీ శరీరంలో హఠాత్తుగా కొవ్వు పదార్థాలు, విటమిన్ డి, విటమిన్ ఏ తగ్గిపోవడం వల్ల ఇలా అవుతోంది. మీరీ మధ్య నూనెలు మానేశారా ఏంటి అని అడిగాడు డాక్టర్. అవునని చెప్పి అందరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన విషయం ఈ డాక్టర్కి చెప్పాను. సో మీరు నూనెలు తినే అవకాశమే లేదు. అందువల్ల మీరు చేయవలసిందల్లా నేనిచ్చే ఈ నూనెను ఒంటికంతకి పట్టించి వీలైనంత వరకు ఒంటిని ఎండకి ఎక్స్పోజ్ చేయడమే. ఇకపోతే వీలైనంత వరకు చెట్ల మధ్య గడిపితే మంచిది. పగలంతా ఆరుబయట ఎలాగూ గడపలేరు కాబట్టి రాత్రిపూట వీలైతే ఆరుబయట పడుకోండి. 2 రోజుల్లోనే వీధిలోని వేప చెట్టు కింద మెరుస్తున్న సిమెంట్ గచ్చు తయారైంది. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేదాకా, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మొలకో చిన్న తువ్వాలు చుట్టుకొని డాక్టర్ ఇచ్చిన నూనె రాసుకుని ఆరుబయటే గడుపుతున్నాను. ఇంట్లో చూసుకునే బిజినెస్ వ్యవహారాలు
వేప చెట్టు కింద సిమెంట్ గచ్చు మీద అలా అర్ధనగ్నంగానే కూర్చుని చూసుకుంటున్నాను. నా పడక భోజనం అన్నీ ఆ వేప చెట్టు కిందే. మొదటి రోజు వేప చెట్టు కింద వెల్లకిలా పడుకునేసరికి గేట్ అవతల నుంచి ముష్టివాడి గొంతు వినిపించింది. కోటలున్నా పేటలున్నా కొసకు పొట్టే కొలత గువ్వ, వలని వానిని వదిలి వేసిన పరమశివుడే నీవు గువ్వ. చల్లటి వేప చెట్టు గాలి ఒంటికి మెల్లగా తగులుతుంటే నాకు కూడా వాడితో పాటు గొంతెత్తి హాయిగా పాడాలనిపించింది. పాడుకోబోయేంతలోనే బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. అవును, నా క్యాసెట్ల బిజినెస్లో ఇటువంటి తత్వాల క్యాసెట్లు కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అని పాటను మర్చిపోయాను. క్యాసెట్ల వ్యాపారం గురించి ఆలోచించసాగాను. ఆ రోజు పొద్దున్నే 7 గంటలప్పుడు ఒంటికి చిన్న తుండుగుడ్డ చుట్టుకుని ఒంటి నిండా డాక్టర్ ఇచ్చిన నూనె పట్టించుకుని కాంపౌండ్లో వేప చెట్టు కింద ఎండ తగిలేలా కూర్చుని వ్యాపారాలకు సంబంధించిన కాగితాలు చూసుకుంటున్నాను. ఈ మధ్య వ్యాపార వ్యవహారాల్లో విపరీతంగా టెన్షన్ పెరిగిపోతోంది. హోటల్ వ్యాపారంలో లాభాలు సగానికి సగం పడిపోయాయి. మేనేజరు అకౌంటెంటు కలిసి లాలూచీపడి డబ్బు తినేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది. వీడియో క్యాసెట్ల వ్యాపారంలో హఠాత్తుగా డిమాండ్ పడిపోయింది. బట్టల వ్యాపారంలో బాగానే లాభాలు వస్తున్నాయి, కానీ వ్యాపారం పెంచడానికి ఫండ్స్ లేవు. ఇంకా ఎన్నెన్నో సమస్యలు. డాక్టర్ సలహా మీద ఉప్పు, పంచదార, నూనె మానేయబట్టి కానీ లేకపోతే ఈసరికి గుండెపోటు వచ్చి చచ్చు ఊరుకుండేవాడిని. లాభం లేదు. కొన్ని వ్యాపారాలు మూసేయాలి, కొన్ని పెంచాలి, కొన్నిటిని కలిపేయాలి, కొన్నిటికి బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలి. ఇవన్నీ ఇంకొకరితో చర్చించేవి కావు. నేనొక్కడినే ఏకాంతంలో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఏదైనా ఒక పద్ధతిలో చేయడం నాకు అలవాటు. అందుకే ముందుగా ఒక కాగితం తీసుకుని ఒకదాని కింద ఒకటి నుంచి 7 దాకా అంకెలు వేశాను. 1వ అంకె ఎదురుగా హోటల్ వ్యాపారం అని రాశాను. 2వ అంకె ఎదురుగా క్యాసెట్ వ్యాపారం అని, 3వ అంకె ఎదురుగా కలం పెట్టబోతుండగా చెవులు చిల్లులు పడేలాగా ఇంట్లోంచి టేప్ రికార్డర్ శబ్దం వినిపించింది. 1 2 3 4 5 6 7 అనే హిందీ పాట అది. చెవులు హోరెత్తిపోయాయి. ఏయ్, ఆ పాట కట్టేయండి అంటూ కోపంగా అరవబోయాను. అరిచే అవసరం లేకుండానే టేప్ రికార్డర్ ఆగిపోయింది. అమ్మయ్య అని నిట్టూర్చి 3వ అంకె ఎదురుగా బట్టల వ్యాపారం అని రాశాను. 4వ అంకె ఎదురుగా పెన్ను పెట్టబోతుండగా టేప్ రికార్డర్తో ఎదురుగా ప్రత్యక్షమైంది నా భార్య. ఏమండి, స్వామి సచ్చిదానంద ఉపన్యాసం అండి, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు, కొంచెం ఈ టేప్ విని అర్థం చెప్పరు అని బతిమలాడుతోంది నా భార్య. సరే టేపు పెట్టు అన్నానిక తప్పదని. కాసేపట్లో టేపులోంచి ఎవరో ఆ సచ్చిదానంద స్వామి వారి మాటలు వినపడసాగాయి. 1 2 3 అని మీరందరూ హుషారుగా పాడేసుకుంటున్నారు, కానీ ఈ 1 2 3ల్లో ఉన్న తమాషా మీకు తెలుసా అంటున్నాడు. నేను చెప్తా వినండి. పరబ్రహ్మం ఒకటే. ఆ ఒకటి తెలుసుకోవాలంటే ద్వంద్వాలను విడిచిపెట్టి త్రిగుణాలను అతిక్రమించి సాధన చేసి చతుష్టయం ఆధారంతో పంచేంద్రియాలను అరికట్టి అరిషడ్వర్గాలను జయించి సప్తధాతువులతో కూడిన ఈ దేహాన్ని మరిచిపోవాలి. ఇక ఈ 1 2 3ల అర్థాలు చెప్తాను వినండి. పరబ్రహ్మం ఒకటే అన్నాను కదా. పరబ్రహ్మం అంటే సచ్చిదానందం, అంటే మీరనే ఎటర్నల్ బ్లిస్. ద్వంద్వాలను విడిచిపెట్టడం అంటే మంచి చెడ్డలు, లాభ నష్టాలు, కష్టసుఖాలు విడిచిపెట్టి సమదృష్టితో ఉండడం. త్రిగుణాలంటే సత్వరజస్తమో గుణాలు. ఇక సాధనా చతుష్టయం అంటే 4 విధాలైన సాధనాలు. అవేంటంటే ఆపు అని గట్టిగా ఇచ్చాను. అసలే ఇక్కడ నేను నా 1 2లతో సతమతమవుతుంటే మధ్యలో మీ స్వామివారి అంకెలు కూడానా నా బుర్ర మరింత వేడెక్కించడానికి? నాకు ఆ ఉపన్యాసంలో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని ఖచ్చితంగా చెప్పేశాను. నా వంక ఉక్రోషంగా చూసింది నా భార్య. అబ్బో, ఏమిటండి అంత కొంప మునిగి ఆ వ్యాపారం లెక్కలు? ఎన్ని లెక్కలు వేసి ఎంత గడించినా చివరికి గోచీగుడ్డ కట్టుకుని గంజినీళ్లు తాగడమేగా అని ఈసడింపుగా అని లోపలికి వెళ్ళిపోయింది. మా ఆవిడికి కోపం వస్తే ఎంత మాటైనా అనేస్తుంది. నాకు విపరీతమైన చిరాకేసింది. చిరాగ్గానే కాగితాన్ని చేతిలోకి తీసుకుని 4 అన్న అంకెకెదురుగా పెన్ను పెట్టబోయాను. గేటు బయట చెట్టు కింద నుంచి ముష్టివాడి పాట వినిపించింది. 1 తెలియగ 2 విడిచి
మూడు దాటుమురా జీవ, మూడు దాటుమురా జీవ. మూడు దాటి నాలుగు నేర్చి ఐదు కట్టుమురా జీవ, ఐదు కట్టుమురా జీవ. ఐదు కట్టి ఆరు చంపి ఏడు మరువుమురా జీవ, ఏడు మరువుమురా జీవ. ఏడు మరిచి గూటి లోపల దూరి కులుకుమురా జీవ, దూరి కులుకుమురా జీవ. ఇందాకటి స్వామివారి ఉపన్యాసానికి ఈ పాటకి ఎక్కడో పోలికున్నట్లు అనిపించింది. అదెలా బుర్రకెక్కలేదో ఈ పాట అంతే. కాగితాల్ని అలాగే చేత్తో పట్టుకుని గేటు దగ్గరికి వచ్చాను. చెట్టు కింద కళ్ళు మూసుకుని కూర్చుని తన్మయత్వంగా పాడుకుంటున్నాడు వాడు. మధ్య అడ్డంగా ఉన్న గేటు తప్పితే వాడికి నాకు ఏంటి తేడా? ఏమీ లేదు. పగలల్లా వాడు ఇంటింటికి తిరిగి బెచ్చమెత్తుకుంటాడు. నేను నా వ్యాపారాల్లో తిరిగి డబ్బు సంపాదిస్తాను. నేను మాల్ట్ తాగుతున్నాను, వాడు అంబలు తాగుతున్నాడు. నేను పుల్కాలు సలాడు తింటున్నాను, వాడు ఎండు రొట్టెలు పచ్చి ఉల్లిపాయలు తింటున్నాడు. నేను ఉత్తనేల మీద పడుకుంటే వాడు అంతే. ఆఖరికి వాడు నేను ఒక్కలాగే మొలకో గుడ్డ కట్టుకుని ఆరుబయట పడుకుంటున్నాం. నా బిజినెస్ అవతారం చాలించాక నేను వాడు ఒకటే. ఆ ఊహతో నా మనసులో తిక్కరేగిపోయింది. వాడంటే జాలి ఎప్పుడో పోయింది. డబ్బులేయడం ఎప్పుడో మానేశాను. ఎన్నాళ్ళు ఉక్రోషమే ఉండేది, ఇప్పుడు కసి కూడా పెరిగిపోయింది. అంతే, హఠాత్తుగా నా బీపీ పెరిగిపోయింది. కోపం ఉవ్వెత్తున లేచింది. ఏయ్, పాట ఆపు అంటూ గట్టిగా అరిచాను. వాడు చప్పున పాట ఆపేశాడు. నా ఇంటి ముందున్న చెట్టు కింద నిన్నెవరుండమన్నారు? పో, గెటౌట్ అంటూ గొంతు చించుకుని అరిచాను. నేను డబ్బులు వేస్తున్నప్పుడు ఎంత నిర్వికారంగా అవి తీసుకుని వెనక్కి తిరిగేవాడో, నేను పొమ్మన్నప్పుడు కూడా అంతే నిర్వికారంగా తన సామాన్లు తీసుకుని వెనక్కి తిరిగాడు. అతను వీధి మలుపులో మాయమయ్యేదాకా అలా చూస్తూ ఉండిపోయాను. ఏడు మరచి గూటి లోపల దూరి కులుకుమురా జీవ, దూరి కులుకుమురా జీవ, దూరి కులుకుమురా జీవ, దూరి కులుకుమురా జీవ. అతను వీధి మలుపు తిరిగాక కూడా చాలాసేపు ఆ పాట వినిపించి ఆఖరికి వినిపించడం మానేసింది. నా కసి తీరిపోయింది. చేతిలో నలిగిన కాగితాన్ని సరిచేసుకుంటూ గేటు దగ్గర నుంచి వెనక్కి తిరగబోతుండగా అప్పుడు గుర్తొచ్చింది ఒక విషయం. వాడికి నాకు తేడా లేదనుకున్నాను, కానీ తేడా ఎందుకు లేదు? ఒక స్పష్టమైన తేడా ఉంది. వాడు ఏం తింటున్నా, ఎక్కడ పడుకున్నా ఎప్పుడూ హాయిగా పాడుకుంటూనే ఉన్నాడు, నవ్వుకుంటూనే ఉన్నాడు. ఏ చీకు చింత లేకుండా, ఎటువంటి వ్యామోహం లేకుండా. నేను మాత్రం ఒక్క క్షణమైనా వాళ్ళ హాయిగా పాడుకుంటున్నానా? లేదు. కనీసం మనస్ఫూర్తిగా నవ్వుకోలేకపోతున్నాను. ఆ ఊహతో మళ్ళీ బీపీ పెరిగిపోయింది. కానీ గొంతు చించుకుని అరవటానికి అక్కడ ముష్టివాడు లేడుగా. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.